హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్చ్ కరెంట్ అఫైర్స్ అయితే 2 పార్ట్స్గా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. పార్ట్ ఏలో మార్చ్ 1 నుంచి 15 వరకు జరిగిన జాతీయ అంతర్జాతీయ అంశాలతో పాటు మార్చ్ 16 నుండి 13 వరకు పార్ట్ బిగా తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా జాతీయ అంశాలకు ఒకసారి చూద్దాం. 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రభావం. 2026-27 బడ్జెట్ ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువత సామర్థ్యాల పెంపు ప్రధాన లక్ష్యాలు. గుర్తుపెట్టుకోండి, ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువత సామర్థ్యాల పెంపు ప్రధాన లక్ష్యాలు. 2026-27 బడ్జెట్ వికసిత భారత్ 2047 లక్ష్యంతో అయితే రూపొందించబడింది. ఏంటది? వికసిత భారత్ 2047 లక్ష్యంతో బడ్జెట్ రూపొందించబడింది. పార్ట్ 2 కొత్త ఆదాయ పన్ను చట్టం అమలు. 2026-27లో కొత్త ఆదాయ పన్ను చట్టం అయితే అమలు కాబోతుంది. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఇది 2026 ఏప్రిల్ నుండి అమల్లోకి రాబోతుంది. సులభమైన పన్ను విధానం కోసం కొత్త ఫామ్స్ అయితే అమల్లోకి తీసుకురాబోతున్నారు. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2026 ఏప్రిల్లో అమల్లోకి రావడం, సులభమైన పన్ను విధానం కోసం ఫామ్స్. కేంద్ర మంత్రివర్గం పెద్ద మౌలిక సదుపాయ ప్రాజెక్టులను ఆమోదం. కేంద్ర మంత్రివర్గం పెద్ద మౌలిక సదుపాయ ప్రాజెక్టులకి ఆమోదం అయితే తెలిపింది. రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అనేక ప్రాజెక్టులు ఆమోదం తెలిపాయి. విదేశీ పెట్టుబడులకు కొత్త నియమాలు ప్రవేశపెట్టారు. భారతదేశంలో చీత జనాభా పెరుగుదల. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో చిరుతపులుల జనాభా పెరిగింది. వీటి సంఖ్య దాదాపు 53కి అయితే పెరిగింది. భారతదేశంలో చిరుత జనాభా అయితే పెరుగుదల కనిపించింది. ఇది 53కి పెరిగింది. దాని సంఖ్య 53కి పెరిగింది. మన దేశంలో తమిళనాడు అవయదానంలో మొదటి స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, మన దేశంలో తమిళనాడు అవయదానంలో మొదటి స్థానంలో ఉంది. మరణించిన వారి అవయదానంలో తమిళనాడు ముందంజలో ఉంది. మరణించే వారి అవయదానంలో తమిళనాడు ముందంజలో ఉంది. భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. జీడిపి వృద్ధి రేటు సుమారు 6.5% నుంచి 7%గా ఉంది అని అంచనా. జీడిపి వృద్ధి రేటు సుమారు 6.5% నుంచి 7%గా ఉందని అంచనా. భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు. ఇదైతే ఈ మధ్య కాలంలో చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల గురించి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సౌర మరియు గాలి విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు అయితే ప్రారంభించింది. సౌర అంటే సూర్యుడి నుంచి మరియు గాలి విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించింది. 2030 నాటికి 500 గిగావాట్స్ రిన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యం. ఏంటి? 2030 నాటికి 500 గిగావాట్స్ రిన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యం. భారత్ జపాన్ సహకారం. హై స్పీడ్ రైల్వే మరియు టెక్నాలజీ రంగంలో ఈ రెండు దేశాలు కలిసి పనిచేయాలనేది ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారతదేశం జపాన్ మధ్య కుదిరిన ఒప్పందాలు ఏంటంటే హై స్పీడ్ రైల్వే మరియు టెక్నాలజీ రంగంలో ఈ రెండు దేశాలు కలిసి పనిచేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారతదేశం డిజిటల్ పేమెంట్స్ పెరుగుదల. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరుగుదల అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. యూపీఐ ద్వారా లావాదేవీలు కొత్త రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ప్రతి నెల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలు 2026. మార్చి 16, 2026న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మొత్తం 72 స్థానాలు ఈ సంవత్సరం ఖాళీ అవుతున్నాయి. ఎన్నికలు రాష్ట్ర శాసనసభ సభ్యుల ద్వారా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ద్వారా జరుగుతాయి. భారతదేశం బయోడైవర్సిటీ రిపోర్ట్ సమర్పణ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశం ఏడవ నేషనల్ రిపోర్ట్ టు కన్వర్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ CBD సమర్పించింది. భారతదేశం 7వ నేషనల్ రిపోర్ట్ టు కన్వర్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ CBT సమర్పించింది. ముఖ్యాంశాలు: భారతదేశంలో అడవులు చెట్ల విస్తీర్ణం 25.1% ఉంది. భారతదేశంలో అడవులు అండ్ చెట్ల విస్తీర్ణం ఎంత ఉందంటే 25.17%. 2030 బయోడైవర్సిటీ లక్ష్యాలపై పురోగతి.
2030 బయోడైవర్సిటీ లక్ష్యాలపై పురోగతి. 24.1 మిలియన్ హెక్టార్ల భూమి పునరుద్ధరణ. 24.1 మిలియన్ హెక్టార్ల భూమి పునరుద్ధరణ. వరల్డ్ అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్ ఎక్కడ జరగబోతుంది? న్యూఢిల్లీ. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ ఎక్కడ జరగబోతుంది? న్యూఢిల్లీలో. ఇది మార్చి 11, 13 మార్చ్లో జరిగింది. 8 దేశాల నుండి 250 క్రీడాకారులు అయితే పాల్గొన్నారు. భారతదేశం నుండి 200లకు పైగా క్రీడాకారులు అయితే పాల్గొన్నారు. IBM ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ సెంటర్. IBM ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ సెంటర్ బెంగళూరులో IBM మొదటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించింది. ఎక్కడ ప్రారంభించారో IBM ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ సెంటర్ బెంగళూరులో మొదటి సెంటర్ అయితే ప్రారంభించింది. దీని ముఖ్య లక్ష్యం ఏంటి? AI అభివృద్ధి, హైబ్రిడ్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి. AI అభివృద్ధి, హైబ్రిడ్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి. సర్వం AI స్టార్టప్ ప్రోగ్రామ్. భారత సర్వం AI కొత్త స్టార్టప్ సపోర్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించింది. భారత్ సర్వం AI కొత్త స్టార్టప్ సపోర్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించింది. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే భారతదేశంలో AI స్టార్టప్స్ ని అభివృద్ధి చేయడమే దీని ముఖ్య లక్ష్యం. భారతదేశంలో AI స్టార్టప్స్ ని అభివృద్ధి చేయడమే దీని ముఖ్య లక్ష్యం. భారతదేశంలో సెమీకండక్టర్ మిషన్. భారత్లో సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అభివృద్ధి కోసమైతే ప్రభుత్వం కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. భారత్లో సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్త పెట్టుబడులను అయితే ప్రోత్సహిస్తుంది. దేశాన్ని చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడం లక్ష్యం. ముఖ్యంగా ప్రస్తుతం అయితే మనము చైనా నుంచి సెమీకండక్టర్ని మనము దిగుమతి చేసుకుంటున్నాము. అయితే ఈ సంవత్సరం 2026-27లో మన ప్రభుత్వం గుర్తించిందంటే సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ని మన కోసం మనం అభివృద్ధి చేసుకోవడం. అయితే దీనికోసం కొత్త పెట్టుబడులను అయితే ప్రోత్సహిస్తుంది. దేశాన్ని చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడం దీని లక్ష్యం. PM సూర్యఘర్ యోజన అమలు వేగం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 2020లో ఇది ఒక గొప్ప లక్ష్యం అని చెప్పొచ్చు. ప్రతి ఇంటికి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు లక్ష్యంతో ఈ పథకం అయితే అమలు కాబోతుంది. ప్రతి ఇంటికి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు లక్ష్యంతో పథకం అయితే అమలు కాబోతుంది. దీని లక్ష్యం ఏంటంటే 1 కోటి ఇళ్లలో సౌర విద్యుత్. 1 కోటి ఇళ్లలో సౌర విద్యుత్. ప్రతి ఇంటికి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటైతే లక్ష్యం చేయబడింది. 1 కోటి ఇళ్లలో సౌర విద్యుత్ని ఏర్పాటు చేయబోతున్నారు. గగన్యాన్ మిషన్ సిద్ధత. భారతదేశం మొదటి మానవ అంతరిక్ష మిషన్ కోసం అయితే పరీక్షలు కొనసాగుతున్నాయి. గగన్యాన్ మిషన్ సిద్ధత. వ్యోమగాముల శిక్షణ కొనసాగుతుంది. డిజిటల్ ఇండియా ప్రోగ్రాం విస్తరణ. గ్రామీణ ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచడానికి కొత్త ప్రాజెక్టులు అయితే తీసుకోబోతుంది. డిజిటల్ ఇండియా ప్రోగ్రాం విస్తరణ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచడానికి అయితే కొత్త ప్రాజెక్టులు అయితే ఇన్వైట్ చేయబోతుంది. త్రిపురలో స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభం. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో త్రిపుర రాష్ట్రంలో ఇండియాస్ ఫస్ట్ స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ అయితే ప్రారంభించారు. ఇది అటల్ ఇన్నోవేషన్ మిషన్ AIM 2.0లో భాగం. లక్ష్యం స్టార్టప్లు మరియు ఇన్నోవేషన్లు ఎకోసిస్టమ్ అభివృద్ధి. లక్ష్యం ఏంటి? స్టార్టప్లు మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి. త్రిపురలో స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో త్రిపుర రాష్ట్రంలో ఇండియాస్ ఫస్ట్ స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ అయితే ప్రారంభించారు. అస్సాంలో రివెరెన్ లైట్ హౌజెస్. గుర్తుపెట్టుకోండి, రివెరెన్ లైట్ హౌజెస్ ఎక్కడ ప్రారంభించారంటే అస్సాంలో. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అస్సాంలో ఇండియాస్ ఫస్ట్ రివెరెన్ లైట్ హౌస్ కి శంకుస్థాపన చేశారు. గువాహటి ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం. అస్సాంలోని గువాహటి ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం. నది రవాణా భద్రతను పెంచడమే దీని లక్ష్యం. రివెరెన్ లైట్ హౌస్ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం ఏంటంటే నది రవాణా భద్రతను పెంచడం ముఖ్య లక్ష్యం. ఇది ఎక్కడ ప్రారంభించారంటే అస్సాంలో ఎక్కడ? గువాహటి. నీతి ఆయోగ్ యూనిసెఫ్ ఒప్పందం. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్స్లో నీతి ఆయోగ్ అండ్ యూనిసెఫ్ ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే పోషకాహారం, ఆరోగ్యం మెరుగుపరచడానికి నీతి ఆయోగ్ అండ్ యూనిసెఫ్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్స్లో పోషకాహారం, ఆరోగ్యం మెరుగుపరచడానికి ఈ 2
ఈ రెండు సంస్థలైతే ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారతదేశం అసెట్ మోనటైజేషన్ పాలసీ. ప్రభుత్వం డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీని మార్చి అసెట్ మానిటైజేషన్ మోడల్ని అయితే దృష్టి పెట్టింది. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించి ఆదాయం పెంచడమే దీని లక్ష్యం. అసెట్ మానిటైజేషన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించి ఆదాయం పెంచడమే లక్ష్యం. ఇది ఇంతకుముందు డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీగా ఉండేది. దీన్ని మార్చి అసెట్ మానిటైజేషన్ పాలసీగా మార్చడం జరిగింది. ఇప్పుడు అంతర్జాతీయ అంశాలు చూద్దాం. అంతర్జాతీయ అంశాలు 98వ అకాడమీ అవార్డులు. ఆస్కర్ 98వ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు అంటే మార్చ్ 15, 2026లో కండక్ట్ చేశారు. ఎక్కడ కండక్ట్ చేశారంటే లాస్ ఏంజల్స్లో నిర్వహించారు. 98వ ఆస్కర్ అవార్డ్స్ అయితే మార్చ్ 15న 2020లో ఇవ్వడం జరిగింది. ఎక్కడ అంటే లాస్ ఏంజల్స్. ప్రపంచ వాతావరణ మార్పు ప్రభావం. హిమాచల్ ప్రదేశ్లో మార్చ్ ప్రారంభంలోనే హీట్ వేవ్ కొనసాగడం మొదలైంది. గత 5 సంవత్సరాల్లో ఇది అత్యంత ముందుగానే నమోదైంది. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం ఈ దేని మీద గురించి అంటే సమావేశం ఏర్పాటు చేశారంటే గ్లోబల్ ఎకానమీ, వాతావరణ మార్పు అండ్ టెక్నాలజీ అంశాలపై చర్చ. గ్లోబల్ ఎకానమీ, వాతావరణ మార్పు అండ్ టెక్నాలజీ అంశాలపై అయితే చర్చ జరిగింది. అమెరికా చైనా సంబంధాలు. ట్రేడ్ మరియు టెక్నాలజీలో పోటీ మరింత పెరుగుతోంది. అమెరికా చైనా మధ్య ఎలా ఉందంటే ట్రేడ్ మరియు టెక్నాలజీలో పోటీ విపరీతంగా ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతుంది. యూరోప్లో రక్షణ ఖర్చుల పెరుగుదల. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో యూరోప్లో అయితే రక్షణ బడ్జెట్ అయితే ప్రతి దేశం పెంచుకోవడం అయితే జరిగింది. శాంతాలి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇది మార్చ్ 7, 2026లో పశ్చిమ బెంగాల్లో నిర్వహించారు. శాంతాలి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 7th March 2026 పశ్చిమ బెంగాల్లో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంతాలి భాష, సంస్కృతి అభివృద్ధి లక్ష్యం. గ్లోబల్ క్లైమేట్ బయోడైవర్సిటీ డిస్కషన్. ప్రపంచ దేశాలు 2030 బయోడైవర్సిటీ టార్గెట్స్ పై చర్చలు కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ క్లైమేట్ అండ్ బయోడైవర్సిటీ డిస్కషన్స్. ప్రపంచ దేశాలు 2030 బయోడైవర్సిటీ టార్గెట్స్ పై చర్చలు కొనసాగిస్తున్నాయి. థర్డ్ వన్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్. మార్చ్ 2026లో చాలా ముఖ్యమైన విషయాలు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెద్ద యుద్ధం అయితే కొనసాగుతుంది. దీనిలో అమెరికా కూడా ఇజ్రాయెల్కు మద్దతుగా పాల్గొంది. ఇది ప్రపంచ రాజకీయాల్లో చాలా ముఖ్యమైన సంఘటనగా మారింది. అసలు యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? 28th ఫిబ్రవరి 2026న ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి ఇరాన్ పై అయితే భారీ స్ట్రైక్ని అయితే ప్రారంభించాయి. ఎప్పుడు? 28th ఫిబ్రవరి 2026న ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి ఇరాన్ పై భారీ స్ట్రైక్ని అయితే ప్రారంభించాయి. ఈ దాడులు ఇరాన్లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు మరియు ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు నివేదికలు ఉన్నాయి. యుద్ధం విస్తరించిన ప్రాంతాలు. ఈ యుద్ధం ఒక్క ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యమే కాకుండా లెబనాన్, గల్ఫ్ దేశాలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ సముద్ర మార్గం ఇవన్నీ ప్రభావితమయ్యాయి. లెబనాన్, గల్ఫ్ దేశాలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ సముద్ర మార్గాలు ఇవన్నీ ప్రభావితమయ్యాయి. ప్రపంచంపై ప్రభావం. ఈ యుద్ధం వల్ల ఆయిల్ ప్రైజెస్ అయితే పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైజెస్ అయితే పెరిగే అవకాశం కూడా ఉంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తత పెరుగుతుంది. గ్లోబల్ ఎకానమీపై ప్రభావం. షిప్పింగ్ రూట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ప్రమాదంలో పడింది. వార్ స్టార్ట్ ఆన్ 20th ఫిబ్రవరి 2026. ఈ యుద్ధానికి గల పేరేంటంటే ఆపరేషన్ లయన్స్ రోర్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఆపరేషన్ నేమ్ ఏంటంటే ఆపరేషన్ లయన్స్ రోర్. ప్రధాన దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్. ముఖ్య అంశం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, రీజనల్ పవర్ కాన్ఫ్లిక్ట్. అంటే వీళ్ళకి ఎప్పటి నుంచి ప్రాబ్లం వచ్చిందంటే ఇరాన్ ఎప్పుడైతే న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మరియు రీజనల్ పవర్ విభేదాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య 1970 నుంచి ఒక పచ్చన్న యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. క్రీడలు. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026. భారత్ న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ అయితే గెలుచుకుంది. ఇది భారత్కి 3వ T20 వరల్డ్ కప్ టైటిల్ అని చెప్పొచ్చు.
బీసీసీఐ జట్టుకి అంటే భారత జట్టుకి 130 కోట్ల రివార్డ్ అయితే ప్రకటించింది. ఎంత? 130 కోట్ల రివార్డ్ ప్రకటించింది. భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ న్యూజిలాండ్పై 96 పరుగులతో విజయాన్ని సాధించింది. ఇది భారత్కి 3వ T20 వరల్డ్ టైటిల్ అని చెప్పొచ్చు. U23 ట్రై నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఇది మార్చ్ 25-31 వరకు అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించనున్నారు. ఏషియన్ గేమ్స్ సిద్ధత కోసం అయితే టోర్నమెంట్ కొనసాగిస్తారు. U23 ట్రై నేషన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ మార్చ్ 25 నుంచి 31 వరకు అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించనున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏషియన్ గేమ్స్ సిద్ధత కోసం ఈ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇవండి, ఇది మార్చ్ 1 నుంచి 15 వరకు కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత 16 నుంచి 30 వరకు పార్ట్ బిలో మీ ముందుకి జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ముఖ్యంగా ఎగ్జామ్ ఓరియంటెడ్